హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సో కొండా సురేఖ. సో ప్రస్తుతం ఈమె పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యలు అంత దుమారం రేపాయి. అయితే అసలు కొండా సురేఖ గారి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఆమె పాలిటిక్స్ లో ఎలా వచ్చారు? ఈ కాంగ్రెస్ పార్టీలోకి అసలు ఎలా ఎంట్రీ ఇచ్చారు? ఇదంతా కూడా ఒకసారి. కొండా సురేఖ గారి భర్త కొండా మురళి. ఆయన మాజీ నక్సలైట్. ఉమ్, అక్కడి నుంచి మన జనజీవన స్రవంతిలో కలిసిపోతుంటారు కదా నక్సలైట్లు. వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసి ఇటు వచ్చి ఉమ్, అట్లా ఈయన వచ్చి ఎర్రబల్లి దయాకర్ రావు అని మన ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు కదా. ఉమ్. అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్. అంతకుముందు ఆయన టీడీపీలో ఉండేవాడు. ఓకే. ఆయన దగ్గర ఈయన అనుచరుడిగా ఉండేవాడు. ఉమ్, తర్వాత ఈయన అంటే ఈ నక్సలిజం బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి జనంలో కాస్త పలుకుబడి కానీ అటువంటివి ఉండటంతో ఈయన ఏదో ఎదుగుతున్నాడని ఆయన ఎర్రబల్లి దయాకర్ రావు ఈయన్ని టార్గెట్ చేసినట్టు. ఉమ్, అట్లా వాళ్ళ మధ్య గొడవలు ఇవి జరిగినాయి. 2-3 అటెంప్ట్లు కూడా కొండా మురళి మీద మర్డర్ అటెంప్ట్లు జరిగినాయి. ఉమ్, ఈయన చావు బతుకుల మధ్య చాలా కాలం ఆయన హాస్పిటల్లో కూడా ఉన్నాడు ఒకసారి. ఉమ్, ఆ తర్వాత మనకి 2003 వరకు వాళ్ళకి చాలా గడ్డు పరిస్థితి. కొండా మురళి అండ్ వీళ్ళకి. ఉమ్, టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అంతవరకు కంబైన్డ్ స్టేట్. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళని దగ్గరికి తీసి కొండా మురళిని ఫస్ట్ ఆయన ఎమ్మెల్సీ చేశారు. ఉమ్. తర్వాత ఆయన హయాంలో. ఆయన తర్వాత వీళ్ళు ఆయన మీద కేసులు అవి ఉన్నా కూడా ఈయన చాలా మటుకు వాటిని కొట్టేయించారు. కొండా సురేఖకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దాంతో వాళ్ళ రాజకీయ జీవితం ఏమది బిగిన్ అయింది. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఈమెకి మినిస్ట్రీ కూడా ఇచ్చారు, మంత్రి పదవి. ఉమ్మడి రాష్ట్రంలో ఈమె మంత్రిగా చేసింది. 2009లో ఆయన మరణించిన తర్వాత ఈమె జగన్తో నడిచింది. ఆ చిన్న క్లాష్ ఒకటి వచ్చింది కాబట్టి ఈయన జగన్తో నడిచింది. జగన్ కాంగ్రెస్ని విడిచిపెట్టి సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు వైసీపీ, ఈమె తెలంగాణ నుంచి వైసీపీలో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఈమె రాజీనామా చేసేసింది, మంత్రి పదవికి రాజీనామా చేసింది. 2014లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసింది. పోటీ చేసి ఓడిపోయింది. దాని తర్వాత ఈమె వైసీపీ నుంచి దూరం అయిపోయింది. మరి కొన్నాళ్ళు బీజేపీ అంది, తర్వాత బీఆర్ఎస్ అంది, మళ్ళీ కాంగ్రెస్ అంది, మళ్ళీ తర్వాత బీఆర్ఎస్లో పోయింది. బీఆర్ఎస్లో కూడా ఈమెనేమి పట్టించుకోలేదని అసంతృప్తితో ఈమె మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. ఈ మధ్యలో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి జగన్ని తిడతం బిగించేసింది. ఎందుకు అంటే ఎందుకు డిఫర్ అయిందంటే జగన్మోహన్ రెడ్డితో తెలంగాణలో వైసీపీ పార్టీని తెలంగాణలో ఉంచి ఆ వైసీపీ పార్టీకి తెలంగాణ ప్రెసిడెంట్ గా నన్ను చేయమని అడిగిందాం జగన్ని. అంటే ఈ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత 14లో తెలంగాణ నుంచి వైసీపీ పార్టీకి నేను ప్రెసిడెంట్ గా పెడితే మేము పార్టీని నడుపుతాం స్టేట్ లో అని. దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే ఆయన తెలంగాణలో వైసీపీని కంటిన్యూ చేయడానికి ఆయన ఇష్టపడలేదు. తర్వాత అంటే ఈ రోజుకి కూడా ఆయన ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్లు ఇక్కడ పోటీ చేయలేదు. ఇక్కడ పార్టీ కార్యక్రమాలు కానీ ఎటువంటివి ఏమి లేవు. అందుకని ఆయన ఉద్దేశంతో ఇక్కడ దాన్ని ప్రపోజల్ ఆయన తిరస్కరించాడు, ఒప్పుకోలేదు. దాంతో బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని అప్పటి నుంచి ఈ రోజుకి తిడుతూనే ఉంటుంది. అంటే మన అవసరం ఏదైతే అవతలోడు ఫుల్ఫిల్ చేయబోదు వాడి మీద బురద జల్లటమో ఇంకోటి. ఇప్పుడు బీఆర్ఎస్ లో మొన్నటి దాకా ఉంది, కాంగ్రెస్ చేరక ముందు. ఈ ఎలక్షన్లకి జస్ట్ ఒక 1 year ముందే ఏమో చేరింది కాంగ్రెస్ లో. దానికి ముందు బీఆర్ఎస్ లో ఉంది. బీఆర్ఎస్ లో ఏమో మంత్రి పదవి ఆశించిన తర్వాత ఏమో మంత్రి పదవి ఇవ్వలేదు. దాని తర్వాత టికెట్ ఇవ్వాల. ఇప్పుడు ఫస్ట్ మన టికెట్ అనౌన్స్ చేసినప్పుడు ఆ లిస్ట్ లో ఏమో పేరు లేదు, అసెంబ్లీలో. వెంటనే కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకుంది, గెలిచింది, మంత్రి పదవి ఇప్పుడు తెచ్చుకుంది. అంటే బీఆర్ఎస్ లో ఉండగా మంత్రి పదవి ఆశించి అది వాళ్ళు ఇవ్వలేదు ఒకటి. ఏమో అనుకున్న పనులు ఏమీ జరగలేదు. దాంతో అసంతృప్తి బీఆర్ఎస్ మీద ఉంది, కేటీఆర్ మీద అంతకన్నా ఉంది. ఎందుకంటే ఈయన కేటీఆరే పార్టీ మొత్తం నడిపించాడు రాష్ట్రంలో అనేది అందరికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఎవరిని అక్కడక్కడ ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి వద్దంటే ఈమె టికెట్ రాకపోవడం కారణం కేటీఆర్ అనేది ఆమెకి మనసులో, ఈమె మినిస్ట్రీ రాకపోవడానికి కానీ ఏదైనా ఆయన అనేది బలంగా ఉంటుంది. దానిలో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రి పదవి తీసుకొని మంత్రిగా ఉంటూ కేటీఆర్ ని విమర్శించాలనుకొని కేటీఆర్ బదులు అనవసరంగా వీళ్ళని
దారుణంగా వీళ్ళ వ్యక్తిగత హననం చేసినట్టు అక్కినేని నాగార్జున అండ్ ఫ్యామిలీని దారుణంగా చేయడం జరిగింది. హ్మ్. ఈ ఈ పరిస్థితుల్లో ఈమె ఇప్పుడు ఒక రకంగా ఈమె నోరు అదుపులో లేకపోవడం వల్ల ఈమె పూర్తిగా డ్యామేజ్ అయిపోయినట్టే. రాష్ట్రంలో ప్రజలు రాజకీయ ఇమేజ్ డ్యామేజ్ అయింది. దేశంలో కూడా మీకు యూపీ నుంచి కానీ బీహార్ నుంచి కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు ఈమెకి అగనెస్ట్ గా. వీళ్ళు ఒక మినిస్టర్ గా ఉండి కాంగ్రెస్ మినిస్టర్ అంటే ఆటోమేటిక్ ఏమంటారండి, ఎవరైనా నేషనల్ వైడ్ మాట్లాడే వాళ్ళు కాంగ్రెస్ మినిస్టర్ అంటారు. కొండా సురేఖ అంటే ఎవరికి తెలియదు నేషనల్ వైడ్. వన్ కాంగ్రెస్ మినిస్టర్ ఇన్ తెలంగాణ అనేదే మాట్లాడతారు. ఇలా మాట్లాడింది అనేది అంటారు. పార్టీకి డ్యామేజ్, వ్యక్తిగతంగా డ్యామేజ్. మన స్టేట్లో కానీ ఇక్కడ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తిగతంగా డ్యామేజ్, నేషనల్ వైడ్ కాంగ్రెస్కి డ్యామేజ్. ఈ రెండు పరిస్థితుల వల్ల కాంగ్రెస్ వాళ్ళు కంటిన్యూ చేయడం అనేది గుర్తు తక్కువ పని. వాళ్ళ డ్యామేజ్ కూడా పోగొట్టుకున్నట్టే. ఆల్రెడీ రేవంత్ రెడ్డి హైడ్రా కానీ ఈ విషయాల్లో ఆయన చాలా వరకు సార్ అంటే ఒక రకంగా ఇది ఒక పొలిటికల్ స్టంట్ అని చెప్తున్నారు. అంటే పొలిటికల్ కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ హైడ్రా నుంచి అంటే ఒక వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పార్టీకి, దాన్ని డైవర్ట్ చేయడానికే ఆమెని ఇట్లా ఈ రంగంలో దింపారు అని అంటున్నారు. అంటే కొన్ని డైవర్షన్లు ఏమంటే బూమరంగ్ అవుతాయి. ఇప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ కొన్నిసార్లు ఎదురుదంతాయి. దానిలో ఇది కూడా ఇప్పుడు మనం చూసాం రీసెంట్గా ఏపీలో మన వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి ఒక లడ్డు వివాదం తీసుకొచ్చాం. మనం ఏ పథకాలు అమలు చేయకుండా ఏం చేయకుండా దీన్ని డైవర్ట్ చేయడానికి వరద బాధితులకి తగిన సహాయాలు కానీ సహకారం కానీ ఏమీ లేకుండా వాళ్ళు డైవర్ట్ చేయడానికి లడ్డు వివాదం తీసుకొచ్చారు. అది బూమరంగ్ అయింది. ఇక్కడ సేమ్ ఇది డైవర్షన్ కోసం అని చెప్పి ఇట్లా మాట్లాడితే ఇది అంతకన్నా డ్యామేజ్ కదా. రివర్స్ లో హైడ్రా కన్నా ఇది ఇంకా దారుణమైన డ్యామేజ్. అసలు పార్టీకి డ్యామేజ్, ఆమెకి డ్యామేజ్, ఇంకొకటి ఇటు ఒక కుటుంబానికి డ్యామేజ్. దారుణం ఆ మాటలు. సినీ ప్రముఖులుగా ఉండి నాగార్జున ఫ్యామిలీ అనేది అక్కినేని ఫ్యామిలీ సినిమా ఫీల్డ్ లో చాలా ప్రముఖమైన కుటుంబం. దాన్ని డ్యామేజ్ చేసినట్టు ఇంత వివాదం తెచ్చుకోవటం అవసరం లేదు కదా హైడ్రా గురించి, హైడ్రాని కప్పిపుచ్చడానికి. అండ్ అలాగే నాగార్జున గారు కూడా ఈ హైడ్రాకి సంబంధించి ఎక్కడ కూడా విమర్శలు చేసినట్లు ఆయన కూల్చిన తర్వాత కోర్టులో స్టే ఉందని ఒక మాట అన్నారు. హైకోర్టుకి వెళ్ళాడు, ఆయన స్టే ఇచ్చారు. అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, అంత అయిపోయింది. ఆయన దాని గురించి ఇంకా ఎప్పుడు మళ్ళీ గురించి మాట్లాడలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు అనవసరంగా వాళ్ళు గవర్న వాళ్ళు ఉన్న వాళ్ళని ఇట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళని డ్యామేజ్ చేయడం అనేది చాలా దారుణం విషయం. ఎవరిని చేసినా కానీ ఇటువంటి విషయాలు అసలు కఠినంగా శిక్షించదగ్గ విషయం. సార్ గతంలో కూడా కేటీఆర్ గారికి సంబంధించి ఇంకొక హీరోయిన్ పేరు కూడా వినిపించింది, రకుల్ ప్రీత్ సింగ్. అవును, ఈ మాట కూడా ఈ మాట డైరెక్ట్ అసెంబ్లీలో విన్నాను నేను. అదే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు బయట మీటింగుల్లో అక్కడ రేవంత్ రెడ్డి అనేవాడు ఆయన. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు ముందు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఎక్కడన్నా ఈ ప్రెస్ మీట్ల దగ్గరను ఈ పబ్లిక్ మీటింగ్స్ లోను అక్కడ రకుల్ రావు అని పిలిచేవాడు కేటీఆర్ని. ఇప్పుడు అసెంబ్లీలో కూడా అదే మాట మాట్లాడతాడు. కాదు సార్, ఇప్పుడు ఇతని గురించి మాట్లాడితే ఓకే, ఇప్పుడు ఆ పర్సన్ ఆమె ఒక స్త్రీ అనే విషయం మర్చిపోయి ఒక మీడియా ముందు అట్లా మాట్లాడితే ఇతనికి జరగాల్సిన డ్యామేజ్ జరుగుద్ది. మరి ఒక స్త్రీ కూడా ఇందులో ఒకటి ఉందండి. రకుల్ రావు అంటే పర్టికులర్ గా ఒక మనిషి పేరుతో ఈయన్ని లింక్ చేసి మాట్లాడినట్టు అవదు అంటే ఇన్ కేసు బలానా వ్యక్తి ఎవరు అనేది అక్కడ ఒక పజిల్. బలానా వ్యక్తినే ఉద్దేశించి అన్నాడు అంటానికి ప్రూఫ్ లేదు, అంతే కదా. దాని మీద ఎటువంటి యాక్షన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ తీసుకోలేము, మనం కూడా విమర్శించటం తప్ప. ఇప్పుడు ఇక్కడ విషయం అది కాదు కదా, డైరెక్ట్ పేర్లతో సహా కుటుంబాన్ని తీసుకొచ్చి మొత్తం క్లియర్ గా ఇట్లా ఇది జరిగింది అని చెప్పేసింది పేర్లు చెప్పి. నేను అడుగుతుంది ఏంటంటే ఎందుకు అట్లా వాళ్ళ నేమ్స్ ని ఎందుకు అట్లా యూజ్ చేస్తున్నారని. ఇప్పుడు ఒకటండి, ఇదే రేవంత్ రెడ్డి గారు బిగిన్ చేశాడు. ఆయన ఎవరు శిష్యుడు? చంద్రబాబు నాయుడు గారు శిష్యుడా కదా. బాబు గారు కొన్ని లక్షణం అది కదా, వ్యక్తిగత హననం చేయటం, అవతల వాడిని వ్యక్తిగతంగా చంపేయటం. పాలిటిక్స్ లో వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళు ఏమీ ఎదుర్కోలేకపోతే ఆయన మనోడు నేర్పిన ఇదేంటంటే అవతలోడికి శిష్యులకైనా అదే నేర్చుకుంటారు కదా సహజంగా. గురువు చెప్పింది కదా శిష్యుడు వింటాడు. గురువు గారు లక్షణం ఏంటంటే మనం డైరెక్ట్ గా పొలిటికల్ గా ఢీకొట్టలేము అవతల వాడిని అంటే వాడిని వ్యక్తిగతంగా చంపేయటం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి 200 సార్లు చెప్పినా
మనకి సామెత ఉంది కదా, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజం అవుతుంది. అలాగా ఆయన దగ్గర నేర్చుకున్నది ఈయన శిష్యుడు కాబట్టి వ్యక్తిగతంగా ఇప్పుడు ఇది రాజకీయంగా సంబంధం లేని విషయాలు ఇటువంటి మాటలన్నీ. రాజకీయంగా ఏదన్నా ఒక పాలసీను ఇంకో దాన్ని విమర్శించి అట్లా ఉండాలి కానీ అది హెల్దీ పాలిటిక్స్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నుంచి ఇక్కడ కానీ ఈ మధ్య ప్రీవియస్ గా అంతకు ముందు ఏపీలో కూడా లేదు కదా, ఇప్పుడు అది కూడా తయారైంది. వ్యక్తిగతంగా మనిషిని డ్యామేజ్ చేయటం, వ్యక్తిగతంగా చంపేస్తే జనాల్లో చీగొట్టించి ఇక వాళ్ళ పొలిటికల్ కెరీర్ దాన్ని సమాజ్ చేసేయాలని అదొక మంచి స్ట్రాటజీ వీళ్ళు గురుగారి దగ్గర నేర్చుకున్నది. ఇప్పుడు ఇది అంతకు మించిపోయింది. ఏంటంటే గురువుకే పాఠాలు నేర్పే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. మరి ఇక్కడి నుంచి మరి ఎటు ముందుకు పోతుందో, లేకపోతే దీన్ని కంట్రోల్ చేసుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది అనేది వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.